brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదపు అంచున దర్శనమిస్తున్నాయి. గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 8 ఐరన్ రోప్లు తెగిపోయాయి. వేసవి కాలంలో కొన్ని గేట్లకి మరమ్మతులు చేయాలని అధికారులు భావించారు. అయితే వేసవిలో ఊహించని విధంగా వరద రావడంతో గేట్ల మరమ్మతు పనులకి ఆటంకం ఏర్పడింది. రోప్ల మరమ్మతులు ప్రతి ఏడాది జరిగే ప్రక్రియనని, ఇప్పటికే 4 గేట్ల రోప్లని సంబంధించి రిపేర్ కంప్లీట్ అయిందన్నారు జూరాల ఎస్ఈ రహీముద్దీన్. మరో 4 పెండింగ్ లో ఉన్నాయన్నారు. రోప్లు తెగిపోవడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదని, రోప్లు లేని గేట్లను క్రెయిన్లతో లిఫ్ట్ చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రస్తుతం చూస్తే జూరాల ప్రాజెక్ట్ గేట్లు ప్రమాదపు అంచున దర్శనమిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి వాటికి సంబంధించి రిపేర్ కి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 1 లక్ష పైచిలుకు క్యూసెక్ల వరద అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తరుణంలో కొన్ని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల మరమ్మతులు అసంపూర్తిగా ఉండడంతో అవన్నీ కూడా భయాందోళనగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గేట్ నెంబర్ 4 అలాగే గేట్ నెంబర్ 8కి సంబంధించినటువంటి ఐరన్ రోపులు తెగిపోయి మొత్తం వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో ఈ 2 గేట్లతో పాటుగా మరొక 6 గేట్లు కూడా ఆ ఐరన్ రోప్ల మొత్తం వదులుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవి కూడా తెగిపోయేటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నట్టుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ 8 గేట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెరిచేటువంటి ప్రసక్తి అయితే ఇప్పటికైతే లేనట్టుగా అయితే తెలిసింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 62 క్రస్ట్ గేట్లు ఉన్న నేపథ్యంలో మిగిలిన వాటితోటి ఈ వచ్చేటువంటి వరదను మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. కానీ నిలసత్వం కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించిన గేట్ల మరమ్మతులకు సంబంధించి సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అయితే ఈ విషయంలో అధికారుల అలసత్వం కావచ్చు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తోడయ్యే ఈ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఫర్దర్గా ఈ గేట్లను రిపేర్ చేస్తారన్న అంశానికి సంబంధించి అయితే అధికారులు ఇప్పటికే ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం జూరాల నిండు కుండలా ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వరద కూడా పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మాత్రం దాన్ని రిపేర్ చేయడం కానీ దాన్ని ముట్టుకునేటువంటి అవకాశం అయితే లేదు. కానీ మిగిలిన గేట్ల ద్వారా మాత్రం వరదను మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక వీటి గేట్లకు సంబంధించి అయితే ఇంకొన్ని గేట్లు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క గేట్ను కూడా మరోసారి చెక్ చేసిన తర్వాతనే గేట్లను రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా కర్ణాటక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ కూడా నిండి గేట్లను కూడా ఎత్తి దిగువకు వాటర్ని అంతా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఈ ఇన్ఫ్లోలు అనేది 2-3 లక్షల క్యూసెక్లకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంలో ఏ రకంగా వ్యవహరిస్తారన్న అంశానికి సంబంధించి అయితే కొంత ఆందోళన అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పుడు ప్రస్తుతం 12 గేట్ల ద్వారా దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే వీటిని ఎంత త్వరగా ఎంత వేగంగా ఈ గేట్లను రిపేర్ చేస్తారన్న అంశానికి సంబంధించి అయితే కొంత భయాందోళన అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే తప్ప వాటిని అయితే వదిలేటువంటి ప్రసక్తి లేదు. అవి ఎత్తాలంటే ఖచ్చితంగా క్రేన్లను ఉపయోగించి ఎత్తాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా వాటిని లిఫ్ట్ చేయాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.